మీకు విషయం తెలుసా? ఏ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయో అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు ఒక ఐడియా ఉండొచ్చు. కానీ మీ తల్లిదండ్రులు, తోబుట్టువులో, బంధుమిత్రులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి సంగతి మర్చిపోయారేమో. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. అసలు అకౌంట్ ఉందన్న సంగతి కూడా అయిన వాళ్ళకు గుర్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలోని బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డబ్బు ఎంతుందో తెలుసా? షాక్ అవుతారు చెప్తే. అక్షరాల 2000 కోట్లు. అందుకే రండి బాబు రండి, వచ్చి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి అని అంటున్నాయి బ్యాంకులు. 80 లక్షల అకౌంట్లు, 2200 కోట్ల రూపాయలు. ఎవరి డబ్బిది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డబ్బు అంచనాలకు మించుతోంది. దాదాపు 10 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంక్ అకౌంట్లు లక్షల సంఖ్యలో ఉండగా వాటిల్లో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. దీంతో ఖాతాలు ఎవరివో, వారి వారసులెవరో తెలియని పరిస్థితుల్లో బ్యాంకులున్నాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్క్లెయిమ్డ్ మొత్తాల వివరాలని ఆర్బీఐకి నివేదించింది. ఖాతాదారులు నామినీ వివరాలని ఇవ్వకపోవడం, ఎవరితోనూ ఖాతాల విషయాన్ని పంచుకోకుండానే అకస్మాత్తుగా మరణించడం, అడ్రస్ లో అప్డేట్ చేయకపోవడం ఈ పరిస్థితికి కారణమని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అన్నింటికంటే ఎక్కువగా అన్క్లెయిమ్డ్ సొమ్ము హైదరాబాద్ నగరంలోనే ఉంది. జిల్లాలో 850 కోట్ల రూపాయల సొమ్ము ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయకుండా అలాగే ఉండిపోయింది. తెలంగాణలో అన్క్లెయిమ్డ్ అకౌంట్లలో సెకండ్ ప్లేస్ లో ఉంది రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాలో 300 కోట్ల రూపాయలు ఖాతాల్లో ఎవరూ తీసుకోకుండా అలాగే ఉంది. వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పెద్ద మొత్తంలో ఖాతాలు క్లెయిమ్ లేకుండా నిలిచిపోయాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐలో అత్యధిక అన్క్లెయిమ్డ్ డబ్బున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 21.62 లక్షల ఎస్బీఐ ఖాతాల్లో 590 కోట్ల రూపాయలు అనామతుగా ఉంటే, యూబీఐలో సుమారు 20 లక్షల ఖాతాల్లో 470 కోట్ల మొత్తం ఉంది. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో కూడా పెద్ద మొత్తంలో డబ్బుంది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐల్లో కూడా అన్క్లెయిమ్డ్ ఖాతాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఖాతాదారులు లేదా వారి వారసులు తమ పేరుతో ఏ బ్యాంకులో డబ్బుందో తెలుసుకునేందుకు ఆర్బీఐ ఉద్గమ్ అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలని నమోదు చేస్తే క్షణాల్లో ఖాతా వివరాలు కనిపిస్తాయి. ఖాతాదారుడు మరణించి ఉంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రంతో బ్యాంకును సంప్రదించి డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 13 నుంచి డిసెంబర్ 31 దాకా వారసుల వేట పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈలోపు ఖాతాలను పునరుద్ధరించకపోతే ఆ మొత్తాన్ని ఆర్బీఐ డిఈఏఎఫ్ అకౌంట్ కి బదిలీ చేస్తారు. డిఈఏఎఫ్ లోకి వెళ్లిన తర్వాత కూడా క్లెయిమ్ చేయొచ్చు, కానీ ప్రక్రియ మరింత క్లిష్టంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వలసలు, మల్టిపుల్ అకౌంట్స్, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యులకు తెలియని ఖాతాలు, ఇవన్నీ అన్క్లెయిమ్డ్ సొమ్ము పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కాల వ్యవధి ముగిసిపోయినా వెనక్కు తీసుకుని సొమ్ము దేశవ్యాప్తంగా 67,000 కోట్లకు పైనే ఉంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 58,330 కోట్ల రూపాయలుంటే, ప్రైవేట్ బ్యాంకుల్లో 8,673 కోట్ల రూపాయలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఎస్బీఐలోనే దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 19,330 కోట్లుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో అత్యధికంగా ఐసిఐసిఐలో 2,000 కోట్ల రూపాయలు క్లెయిమ్ లేకుండా పడున్నాయి. 2019, 2020 నుంచి 2024, 2025 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 45,000 కోట్లకు పైగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐ నిర్వహణలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బదిలీ చేశాయి.